అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయని, దీంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు పడనున్నాయి. దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇక భద్రాచలం వద్ద గోదావరికి స్వల్పంగా వరద పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరదొస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 15.3 అడుగుల నీటి మట్టంతో గోదావరి ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రెహానా. ఎందుకంటే రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడం వల్ల జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటికే గత వారం రోజుల క్రితం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త వర్షపాతం అయితే ఎక్కువగానే నమోదైంది. అంటే మొదటి నుంచి ఈ సంవత్సరము వానాకాలం మొదలైనప్పటి నుంచి కూడా జూన్ నెలలో కురవాల్సినటువంటి వర్షాలు కురవలేదు. దాంతో పాటు జూలై నెలలో కూడా కురవాల్సినటువంటి వర్షాలు జూలై 15 వరకు కూడా కురవకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోటు వర్షపాతమే కొనసాగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి బలపడి అది అల్పపీడనంగా మారడం వల్ల జూన్ 15 తర్వాత నుంచి అడపదడప వర్షాలు కురుస్తున్నాయి. అది కాస్త జూన్ 19, 21 తారీఖు నుంచి కూడా గత ఈ 19, 20, 21 ఈ 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగానైతే విస్తారంగానే వర్షాలు కురిశాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా చాలా చోట్ల కూడా వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాలో కొమరంభీం, ఆసిఫాబాద్ గాని, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు జిల్లా, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెము, పెద్దపల్లి ఈ జిల్లాల్లో దాదాపు 8 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. అంటే గత 4-5 రోజుల క్రితం కూర్చున్నటువంటి ఏదైతే కంటిన్యూగా 3-4 రోజుల పాటు వర్షాలు పడ్డాయో ఆ వర్షాలతోటి మాత్రం పూర్తిగా వానాకాలానికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపించాయి. అప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నటువంటి లోటు వర్షపాతాన్ని కాస్త అధిగమించి వర్షం పడ్డది. సాధారణంగా కురవాల్సినటువంటి వర్షం ఏదైతే ఉంటుందో ఆ వర్షం పడడం వల్ల కాస్త తెలంగాణ రైతాంగం అయితే ఊపిరి పీల్చుకుంది, సంతోషం కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో దానికి తోడు ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో కూడా దేశవ్యాప్తంగా దాదాపు 60 నుంచి 70% వరకు కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. మేఘాలు కమ్ముకుంటాయి కాబట్టి భారీగా వర్ష సూచన ఉండే అవకాశం ఉందని ఇస్రో తీసినటువంటి ఉపగ్రహ చిత్రాల్లో కూడా కనిపించడం వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా వాతావరణ శాఖ అధికారులు ఐఎండీ కూడా తెలపడం జరిగింది. సో ఆ పరిస్థితులలో 4 రోజుల పాటు కురిపించినటువంటి వర్షాలు, కురిసినటువంటి వర్షాలు మళ్ళీ ఒక 2-3 రోజుల పాటు గ్యాప్ తీసుకున్నాయని చెప్పవచ్చు. గ్యాప్ అనంతరం మళ్ళీ ఈ రోజు నుంచి మరొక 3-4 రోజుల పాటు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. సో వర్షం కురుస్తున్నటువంటి జిల్లాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి వరకు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇవన్నీ కూడా ప్రధానంగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలోకి ఉమ్మడి
ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉమ్మడి వరంగల్ లోని కొంత పాటు వస్తుంది. సో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష సూచన ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇక దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా ఒక అంచనా అయితే అధికారులు వేశారు. ఇక భద్రాచలం వద్ద కూడా గోదావరి నదికి అయితే స్వల్పంగా వరద పెరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గోదావరి నదికి ఎక్కడ కూడా భారీగానైతే ప్రవాహం రాలేదు. ఎందుకంటే ఆ గోదావరి నది తెలంగాణలో ఎంటర్ అయినప్పటి నుంచి అంటే బాసర నుంచి భద్రాచలం వరకు కూడా ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు గోదావరి ఎగువన మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు కురకపోవడంతో గోదావరి నది ప్రవాహం అయితే ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. కానీ గత 10-15 రోజుల క్రితం మాత్రం మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి ఏదైతే మనకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి వార్ధా నది, పెన్గంగా నది రెండు కలిసి ప్రాణహిత నదిలోకి రావడం వల్ల ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద అంతర్లీనం అయిపోయి ప్రాణహిత నది వరదతోటి కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవహించింది. దాదాపు 30,000 క్యూసెక్ల తోటి ప్రారంభమైనటువంటి గోదావరి నది ప్రవాహము 90,000 క్యూసెక్ల వరకు కూడా 2-3 రోజుల పాటు ప్రవహించింది. దీంతో అక్కడ భద్రాచలం వరకు కూడా అది నది ప్రవాహం ఉంటుంది కాబట్టి అక్కడ వరకు కూడా వెళ్ళింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం ఎగువన ఉన్నటువంటి ములుగు జిల్లాలో ములుగుకి ఎగువన ఉన్నటువంటి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు అటువైపు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి గోదావరి నదికి ఉపనదులైనటువంటి ఇంద్రావతి నది అలానే సరస్వతి నదుల యొక్క అంతర్లీన ప్రవాహంతో కూడా గోదావరి నది ప్రవహిస్తుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా వరద పెరిగింది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే అక్కడ గోదావరికి వరద వస్తుంది. భద్రాచలం వద్ద ప్రస్తుతానికి గోదావరి నీటి మట్టము 15.3 అడుగులతో ప్రవహిస్తుందని కూడా అధికారులు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. రెహానా సో గోదావరి నది ప్రవహిస్తుండడం వల్ల నది పరివాహక ప్రాంత ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. కానీ ఇంకా గోదావరి మొదటి నుంచి కూడా ప్రవహించాల్సి అయితే ఉంది. సో ఇప్పుడైతే ఈ రోజు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మరొక 2-3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు అంటే ఒక విచిత్రమైనటువంటి వాతావరణ మార్పులు అయితే మనకు జరుగుతున్నాయని చెప్పవచ్చు. వర్షం పడుతుంది, వర్షం పడ్డ కాసేపటికే మళ్ళీ ఎండ మళ్ళీ వస్తుంది. సో అంటే కంటిన్యూగా మాత్రము వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. సో గత వారం రోజుల క్రితం కురిసినటువంటి వర్షం ఏదైతుందో అది కంటిన్యూగా అలానే ఒక వారం రోజుల పాటు కనుక పడితే భారీ వర్షాలతోటి భారీ వరద వచ్చి ఇంకా ఎక్కువగా ప్రవాహం ఉండే అవకాశం ఉండేదని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రజలు కూడా అదే కోరుకున్నారు. కానీ అనూహ్యంగా మళ్ళీ ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఏదైతే చురుగ్గా నైరుతి ఋతుపవనాలు కదలకపోవడము అల్పపీడన ప్రభావం కాస్త తగ్గడం వల్ల మళ్ళీ వర్షాలు అయితే గ్యాప్ తీసుకున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి ఒక 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్టి అయితే వానలు కురవాలని అయితే రైతాంగం ప్రజలైతే కోరుకుంటున్నారు. ఓకే రాజు పటేల్.